ఒకప్పుడు ఐ వాజ్ వెరీ బ్యాడ్ ఇన్ ఎమోషనల్ డిస్ప్లేస్మెంట్. అందుకే నేను CBT చేసిందైతే మోస్ట్లీ నా కోసమే. హౌ టు ఇంప్రూవ్ మై పర్సనాలిటీ, హౌ టు మేక్ మై సెల్ఫ్ బెటర్ దాన్ యెస్టర్డే. వాట్ ఈజ్ ఎమోషనల్ డిస్ప్లేస్మెంట్? ఒక్కోసారి ఇష్యూ చాలా చిన్నగానే ఉంటుంది, బట్ వీ రియాక్ట్ బిగ్గర్. యాంగర్లో నుంచి ఒక డేటా ఉంటుంది, అంటే వై దెర్ ఈజ్ యాంగర్ అనేది. అది కరెక్ట్గా మనం ప్రాసెస్ చెయ్యగలిగినప్పుడు కోపం రాదని కాదు, డెఫినెట్లీ కోపం వస్తుంది. వీ విల్ ఛానల్ ఇట్ బెటర్ అండ్ వీ విల్ ప్రొజెక్ట్ ఇట్ ఇన్ అ రైట్ వే, ఎంత కావాలో అంతవరకే. బట్ ఫర్మ్లీ అండ్ అసర్టివ్లీ matter will be conveyed. That is the whole motive of this understanding this emotional displacement. అయితే జనరలీ ఇలా కోపం జనాలు మన మీద డంప్ చేసినప్పుడు, ఒకటి ఇన్ పర్సనల్ రిలేషన్షిప్స్ అయితే వీ విల్ అండర్స్టాండ్. ఒకవేళ కోపం వచ్చి ఉండొచ్చు, స్ట్రెస్లో ఉండుండొచ్చు అని వదిలేస్తాం. రైట్, టు సేవ్ యువర్ రిలేషన్షిప్, దట్ ఈస్ రైట్ టు అండర్స్టాండ్ ద పర్సన్. కానీ దట్ ఈస్ లెఫ్ట్ అన్అటెండెడ్. రాదర్ దాన్ దట్ వన్ సింపుల్ సెంటెన్స్ కెన్ చేంజ్. దీనికి ఇది చాలా ఎక్కువ రియాక్షన్, విచ్ మీన్స్ దట్ ఇంకేదో ఈస్ బాదరింగ్ యూ. షల్ వి సిట్ అండ్ సార్ట్ దాట్? అది సార్ట్ చేసుకుంటే ఇలాంటివి ఇంకో 10 రాకుండా ఉంటాయి. దేర్ యు గెట్ అ సొల్యూషన్. యూ ఆల్సో ప్రొజెక్ట్ అ పాయింట్ దట్ ఇంతకంటే ఇది పెద్ద రియాక్షన్ అనేసి. In the same way, when we come to businesses, employees, employer relationship, leadership, ఇలాంటి అన్ని ఈక్వేషన్స్ ఉన్న దగ్గర మాత్రం అది డంప్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ ఇట్ ఇన్ అ రైట్ వే. వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అయితే ఇది జరిగిన తర్వాత కూడా వీకర్ పర్సన్ అండ్ అ స్ట్రాంగర్ పర్సన్ ఉంటారు కదా. సో they try to justify. If they cannot let down their ego and accept, they try to justify stating they provoked me or she provoked me or things like that. That is called cognitive dissonance reduction. వాళ్ళ dissonance ని వాళ్ళు reduce చేసుకోవడం కోసం they are using it as a shield. Even there you need to very clearly make it understand that ఇంకేమైనా అండర్లయింగ్ ఇష్యూస్ ఉంటే లెట్స్ సార్ట్ ఇట్ అవుట్, బట్ దిస్ ఇస్ నాట్ ద వే. ఇట్ హ్యాస్ టు బి డంప్డ్ ఆర్ ఐ నీడ్ టు బి ఇన్సల్టెడ్ అనే టైప్లో. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అండ్ ఇలాగా ఒకవేళ వాళ్ళు మన మీద డంప్ చేసింది మనం కరెక్ట్గా కనుక సార్ట్ చేసుకోకపోతే దట్ బికమ్స్ అన్ ఇమోషనల్ బూమరాంగ్ ఎఫెక్ట్. యూ డోంట్ వాంట్ టు బి ఎండెడ్ అప్ డూయింగ్ ద సేమ్ థింగ్, రైట్? So understand what is cognitive displacement.